బాగున్నావా? ఏం చేస్తున్నావు? ఇప్పుడే బాబాకి ఫోన్ చేశాను పండక్కి రమ్మని. ఇంతకీ ఏం చదివిస్తున్నావు అక్క? ఇంటర్ కంప్లీట్ అయింది. డిగ్రీ చదివించడానికి సిటీకి పంపించాను. హాస్టల్లో ఉంటుంది. ఓ, హైదరాబాద్లో హాస్టల్లో ఉంటుందా? మరి వస్తుందా? వస్తుంది. బస్సులో ఉందంట. మరి నీకు సంగతి ఏంటి? డిగ్రీ కంప్లీట్ అయిపోయిందక్క. ఎల్కేజీ చూస్తున్నా. ఓ, మరి ఇది చదివించలేకపోయావా? లేదక్క, ఇన్సూరెన్స్ మా వాళ్ళు ఒప్పుకోలేదు. నా బలవంతం లేదు. అమ్మాయిని డిగ్రీ చేయించాను. రేపటి రోజు తన కాళ్ళ మీద నిలబడాలని ఉద్దేశంతో చదివించాను. అలా ఎందుకు అనుకుంటున్నావే? మీ సంగతి తెలిసిందే కాక మేము ట్రైనింగ్ తెలియజేస్తున్నాము. కానీ ఆయన చదువుకున్న వాళ్ళని కష్టపడి గురించి చదివిస్తున్నాము. నిజమే, కానీ అందరికీ అలా జరుగుతుందా? నా టైం బాగాలేదు. సరే అక్క, సండే రాగానే మంచిగా తర్వాత చాలా వస్తాను. సరే అక్క, జాగ్రత్త. వస్తాను మరి. హాయ్ మమ్మీ. ఏంటి డ్రెస్? మోడర్నా? ఏ మోడల్? ముందు వెళ్ళి డ్రెస్ పోయినా. ఎవడే రాజేష్? మమ్మీ, నా బాయ్ ఫ్రెండ్. ఇందాక చెప్పాను కదా, నువ్వు ఫోన్ చూసేంత వరకు నాకు తెలియదు. వెరీ నైస్. నేను చేసుకోవాలి. నేను కాలేజీకి పంపించింది ఎందుకేనా? చదువుకోవడానికి పంపిస్తే నువ్వు రాజేష్ నా ఉత్తి అంటూ లవ్ అంటూ అదేంటి చేతులు ఏంటి? జస్ట్ రిలాక్స్. మమ్మీ, ఏంటి రిలాక్స్ ఏంటిది? ఎందుకేనా నువ్వు చదివేదే? నువ్వు ఈ ప్యాకెట్లన్నీ మానేసి రాజేష్ మర్చిపోయి బుద్ధిగా ఉంటేనే నువ్వు ఇంట్లో ఉంటావు. లేదంటే బయటికి వెళ్ళిపో. గెటా. నేను రాజేష్ మర్చిపోవడం జరగదు. రాజేష్ నా హ్యాపీనెస్ కోసం ఇంత తింటున్నా. ఇది రాజేష్ మర్చిపోవడం అంటే జరగదు. చేసుకుంటే రాజేష్ ని పెళ్లి చేసుకుంటా. ఇప్పుడే వెళ్ళిపోతాం. సరే, రాజేష్ నేను మొదలు చేశాను.